హలో ఫ్రెండ్స్, న్యూస్ మంత్రాకు స్వాగతం. తెలుగు సినిమా హిస్టరీలో బాక్సాఫీస్ వార్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి లేదా సమ్మర్ రేస్. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ మధ్య ఉండే వాతావరణం, థియేటర్ల దగ్గర జరిగే హంగామా వేరే లెవెల్లో ఉండేది. అలా 2003 సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జరిగిన ఒక అద్భుతమైన క్లాష్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరొక వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇద్దరు టాప్ హీరోలు ఎన్నో భారీ అంచనాల మధ్య కేవలం నెల రోజుల గ్యాప్లో తమ సినిమాలను రిలీజ్ చేశారు. ఆ రెండు సినిమాలు అప్పట్లో క్రియేట్ చేసిన హైప్ ఏంటి, బిజినెస్ ఎలా జరిగింది, తీరా రిలీజ్ అయ్యాక అవి ఎందుకు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్గా మిగిలాయి, వాటి వెనుక ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ రెండు సినిమాల రిలీజ్కు ముందు ఈ ఇద్దరు హీరోల సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్షరాల ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే రేంజ్లో వాళ్ల ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాతో ఒక మ్యాసివ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నారు. వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే యూత్కు ఆయనొక ఐకాన్ అయిపోయారు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే 2003 జనవరిలోనే ఒక్కడి సినిమాతో ఒక సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుని మాస్ హీరోగా విశ్వరూపం చూపించారు. యూత్యూ మాస్లో ఈ ఇద్దరికీ ఉన్న స్టామినా చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇలాంటి పీక్ టైంలో పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో, మహేష్ బాబు నిజం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు అనగానే టాలీవుడ్లో బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలు పాత బాక్సాఫీస్ రికార్డ్స్ మొత్తాన్ని చిత్తుగా తుడిచేస్తాయని చాలా కాన్ఫిడెంట్గా వెయిట్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ జానీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ స్వయంగా స్టోరీ రాసి డైరెక్షన్ చేయడం, రేణు దేశాయ్ హీరోయిన్గా నటించడం, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రమణ గోగుల మ్యూజిక్ అయితే రిలీజ్కి ముందే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయిపోయింది. అప్పట్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు 21 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అది అప్పటికీ ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. దాదాపు 250కి పైగా ప్రింట్స్తో ఓవర్సీస్లో కూడా ఒకేసారి రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమా జానీ. కానీ రిలీజ్ డే రోజున మార్నింగ్ షోకే ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. హీరోయిన్కు బ్లడ్ క్యాన్సర్ రావడం, ఆ ఎమోషన్ చుట్టూ సినిమా నరేషన్ చాలా స్లోగా, ట్రాజిక్గా ఉండటంతో ఆడియన్స్కు ఏమాత్రం కనెక్ట్ కాలేదు. ఫైట్స్, సాంగ్స్ హాలీవుడ్ రేంజ్లో స్టైలిష్గా ఉన్నా స్టోరీలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో సినిమా కలెక్షన్స్ మొదటి వారం తర్వాత భారీగా డ్రాప్ అయ్యాయి. అలా పవన్ కళ్యాణ్ కెరియర్లో జానీ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయి డిస్ట్రిబ్యూటర్స్కు ఎన్నో నష్టాలను మిగిల్చింది. సరిగ్గా జానీ రిలీజ్ అయిన ఒక నెల తర్వాత 2003 మే 23న మహేష్ బాబు నిజం సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తేజ ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో హైప్ మామూలుగా లేదు. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఒక్కడు లాంటి మాస్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో నిజం కూడా సుమారు 21 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్కు ప్రతిష్టాత్మక నంది అవార్డు దక్కింది. కానీ సినిమాలో వైలెన్స్ ఎక్స్ట్రీమ్గా ఉండటం, రివెంజ్ థీమ్తో సాగటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు రాలేదు. తేజ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పినప్పటికీ మహేష్ స్టార్డమ్కి, బాక్సాఫీస్ అంచనాలకు ఈ కలెక్షన్స్ మ్యాచ్ అవ్వలేకపోయి ఫ్లాప్గానే నిలిచింది. గోపీచంద్ విలనిజం, యాక్షన్ ఎలిమెంట్స్ వల్ల మాస్ సెంటర్స్లో 50 రోజులు, 100 రోజులు ఆడినప్పటికీ ఫైనల్గా షేర్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో రాలేదు. ఈ రెండు సినిమాల క్లాష్ మరియు ఫైనల్ రిజల్ట్ కంపేర్ చేసి చూస్తే ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ దగ్గర తమ ఇమేజ్కు భిన్నంగా పెద్ద రిస్క్ తీసుకున్నారు. 2003 టైంలో 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం ఈ రోజు ఆ వాల్యూ చూసుకుంటే ఖచ్చితంగా 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ రేంజ్తో సమానం. రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ రేస్లో ఫెయిల్ అయినప్పటికీ జానీ కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అవ్వడం వల్ల కలెక్షన్స్ పరంగా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. నిజం సినిమా కాస్త మాస్ అపీల్ ఉండటం వల్ల కొన్ని ఏరియాల్లో లాంగ్ రన్ లాగలిగింది. ఇద్దరు స్టార్లు ఒకే సమ్మర్లో కమర్షియల్ మీటర్ దాటి కొత్తగా ట్రై చేయడం వల్ల ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వసూళ్ల వర్షం కురిపిస్తాయనుకున్న సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్కు పెద్ద షాక్ ఇచ్చాయి. ఇన్నేళ్లు గడిచినా ఈ రోజుకి కూడా జానీ, నిజం సినిమాలు టీవీల్లో వస్తే అతుక్కుపోయి చూసే కల్ట్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ టెక్నికల్ బ్రిలియన్స్, మ్యూజిక్ టేస్ట్, మహేష్ బాబు ఇంటెన్స్ ఎమోషనల్ యాక్టింగ్ ఆ సినిమాలను మన మనసుల్లో ఎప్పటికీ స్పెషల్గానే ఉంచుతాయి.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కలెక్షన్స్ మ్యాజిక్ జరగాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ కమర్షియల్ స్క్రిప్ట్ ఉండాలని ఈ సినిమాలు ఇండస్ట్రీకి ఒక పాఠంలాగా ప్రూవ్ చేశాయి. మరి ఈ 2003 సమ్మర్ రిలీజెస్ లో అప్పట్లో మీరు థియేటర్లో ఏ సినిమా చూశారు? అలాగే ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ ఫ్యాక్ట్స్, టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.